రేపు 4వ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ రోజున తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అభ్యర్థులుగా భారీ మెజార్టీతో మనమే గెలవబోతా ఉన్నాం. ఆ రోజున ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని మనం అందరం కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రెచ్చగొట్టినట్టు కానీ లేకపోతే దాడి చేసినా కానీ అక్కడ పోలీసు శాఖ సిబ్బంది కానీ ఆర్ఓ కానీ పిఓ కానీ వీళ్ళందరూ ఉంటారు. డైరెక్ట్గా అవతల వ్యక్తితో మనం ఘర్షణకు దిగకుండా అటు పోలీసు సిబ్బందికి కానీ ఎలక్షన్ సిబ్బందికి కానీ కంప్లైంట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మనం డైరెక్ట్గా వాళ్ళతో ఘర్షణకు దిగితే అది ఘర్షణ వాతావరణం పెరిగి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి అడ్డు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగి మనం అతి భారీ విజయంతో గెలవబోతా ఉన్నాం. ఈ విజయాన్ని మనం అందరం కూడా విజయోత్సవం జరుపుకునే విధంగా ఎక్కడా కూడా రేపు రాకపోయే 4-5 రోజుల్లో కూడా విజయం సాధించిన తర్వాత 4-5 రోజుల్లో కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఘర్షణలు కూడా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అటు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అటు పోలీసు సిబ్బందిని కానీ మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే పోలీసు శాఖ ద్వారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందామని మీ అందరికీ కూడా పిలిపిస్తా ఉన్నాం.